ఫ్రాన్స్లో సాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇటలీలో జరిగే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ జయకేతనం ఎగురవేసిన చిత్రాలకు ఆస్కార్ అవార్డుల్లోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందువల్లే ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలపై సినీ ఫ్యాన్స్ దృష్టి సారిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 28న ఆరంభమైన వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 7వ తేదీ దాకా సాగుతుంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ పిక్చర్కు గోల్డెన్ లైన్ను ప్రదానం చేస్తారు. గోల్డెన్ లైన్ కోసం 21 సినిమాలు రంగంలోకి దిగాయి. కాగా వీటిలో 5 చిత్రాల మధ్యే ప్రధాన పోటీ అని పరిశీలకులు భావిస్తున్నారు. వీటిలో జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రేగ్ నటించిన క్వీర్తో పాటు చాలా ఏళ్ల తర్వాత నటి యాంజెలినా జోలీ కనిపించిన మారియా కూడా చోటు చేసుకుంది. వాల్టర్ సాలెస్ రూపొందించిన ఐ యామ్ స్టిల్ హియర్, పెడ్రో ఆల్మడోవర్ తెరకెక్కించిన ద రూమ్ నెక్స్ట్ డోర్, బ్రాడీ కార్పెట్ తీసిన ది బ్రూటలిస్ట్ కూడా ఢీ అంటున్నాయి. ఈ 5 చిత్రాల మధ్య గట్టి పోటీ ఉందని సినీ బఫ్స్ భావన. నాజీల దాడిలో తప్పించుకున్న ఓ యూదు ఆర్కిటెక్ట్ జీవితం ఆధారంగా ద బ్రూటలిస్ట్ను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రదర్శన కాలం 3 గంటల 35 నిమిషాలు ఉంది. తల్లి కూతుళ్ల మధ్య సంఘర్షణతో రూపొందిన ద రూమ్ నెక్స్ట్ డోర్ సినిమా 1 గంట 46 నిమిషాల షో టైంతో తెరకెక్కింది. లూకా గ్వడగ్రినో తెరకెక్కించిన క్వీర్ సినిమాలో స్వలింగ సంపర్కుల మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది. ఈ చిత్రంలో డేనియల్ క్రేగ్ నటించడం వల్ల క్రేజ్ బాగుంది. 2 గంటల 15 నిమిషాల కాలం పాటు క్వీర్ సాగుతుంది. వెనిస్లో అత్యధికులను ఆకర్షించిన చిత్రంగా ఇప్పటికే క్వీర్ నిలిచింది. బ్రెజిలియన్ డ్రామా ఐ యామ్ స్టిల్ హియర్ కూడా 2 గంటల 15 నిమిషాల పాటు సాగుతుంది. ఓపెరా సింగర్ మారియా కెలాస్ బయోపిక్గా రూపొందిన మారియా సినిమాకు యాంజెలినా జోలీ పెద్ద అసెట్. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వల్ల చాలా ఏళ్ల నుంచి జోలీ తెరపై కనిపించలేదు. మారియాను జోలీ కోసమే చూస్తున్నారు జనం. ఈ 5 చిత్రాల్లో కథా కథనం పీరియడ్స్గానే ఉన్న నవతరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకులు ఈ సినిమాలను తీర్చిదిద్దారు. మరి ఈ 5 చిత్రాల్లో ఏది గోల్డెన్ లైన్ను చేజిక్కించుకుంటుందో చూడాలి.